నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు మన కవిత గారు అరెస్ట్ అయ్యారు కదా! అది అవును. ఎంతవరకు న్యాయం అని మీరు అనుకుంటున్నారు? అంటే కేసీఆర్ అయితే చాలా మంచి పనులు చేసిండమ్మా. అందరికి డబుల్ బెడ్రూమ్లు, పైసలు అవి ఇవి బియ్యం ఫ్రీగా ఇచ్చిండు, అన్నాలు పెడుతున్నాడు, అందరికి అన్ని పెడుతున్నాడు కదా. మరి ఆయన మంచోడు కదా. మరి ఆయన దీపోయింది కదా, కాంగ్రెస్ వచ్చింది కదా. కాంగ్రెస్ వచ్చినందుకు కూడా మాకేం మంచిగా అనిపిస్తలేదు. కానీ కేసీఆర్ రావాలనుకున్నాం కానీ ఆయన కేసీఆర్కు ఓట్లు వేయలేరు. చాలామంది పైసలు ఇచ్చి ఓట్లు వేసుకున్నారు కాంగ్రెస్కి. మాకైతే మంచిగా అనిపిస్తలేదమ్మా. కేసీఆరే మంచోడు. అంటే ఇప్పుడు జనాలు కూడా కాంగ్రెస్ ని కోరి కోరి మరి తెచ్చుకొని వేసుకుంటున్నారు. ఇప్పుడు మరి కేసీఆర్ కావాలని ఎందుకని అనుకుంటున్నారు మీరు? ఎందుకు అనుకుంటుంటే అంటే ఆయన అన్ని మంచి పనులు చేస్తాడు కాబట్టి ఆయన అనుకుంటున్నాం. మీకు అంతా బాగానే చేసినారు అప్పుడు? అంటే ఇంకా మా పాపకు ఇంకా డబుల్ బెడ్రూమ్ రాలేదమ్మా, అదొక్కటి ఆగిపోతున్నాం మేము. కానీ అందరికైతే బియ్యాలు ఇస్తున్నాడు, అన్ని ఇస్తున్నాడు. ఆన్లైన్ అదేంది హాలిడేస్లలో పైసలు కూడా వేసిండు. ఎప్పుడు లాక్డౌన్లో అందరం ఇంట్లో ఉన్నాం కదా, మరి అది బ్యాంకులలో పైసలు కూడా వేసిండు. మరి ఇప్పుడు కవిత గారు అరెస్ట్ అయ్యారు కదా, దాని గురించి మీరేమంటారు? ఇది ఇక కవిత గారు అరెస్ట్ అయిందంటే అది మీరే చెప్పాలి. కవిత అంటే ఇక నాకు తెలియదమ్మా కవిత సంగతి. 10 సంవత్సరాలు అంటే నాకు తెలియదు అమ్మ. ఇక అంటే ఇప్పుడు మంచిగా చేసినారా జనాలకి, లేకపోతే కావాలని ఇప్పుడు ఇట్లా జైలు వేసినారని మీరు అనుకుంటున్నారు? కావాలని వేసిండ్రంటే ఆమె పైసలు తీసుకుంది కాబట్టి ఆమెను వేసిండ్రు అంతే కదా.